నమస్తే, నేను కిషోర్. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ వివిధ ప్రాంతాల్లో బీసీ ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా హైదరాబాద్లో బీసీలు నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యం పెద్ద ఎత్తున 11 రోజుల నుంచి సిద్ధేశ్వర్ గారు గాంధీ హాస్పిటల్లో ఉండి నిరాహార దీక్ష చేస్తున్నారు. మనతో పాటు ఈరోజు గాంధీ హాస్పిటల్ని సందర్శించి మాజీ డీజీపీ గారు పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. సిద్ధేశ్వర్ గారిని విరమించి ఆయన ఏం చెప్పారు, ఆయన ఏమన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్, ప్రధానంగా మీరు బీసీ ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్లో చూసుకుంటే సిద్ధేశ్వర్ చేస్తున్న దాన్ని పరామర్శించారు. ఆయన ఏమన్నారు, మీరేం చెప్పారు? సిద్ధేశ్వర్ గారు అమరణ నిరాహార దీక్ష పూనుకుని ఈరోజు 11వ రోజు. ఆయన్ని రిక్వెస్ట్ చేశాం. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. బీసీల్లో ముఖ్యంగా బీసీ కులగణన మీద మేధావులు కానీ ప్రజలు కానీ విద్యార్థి సంఘాలు బాగా స్పందిస్తున్నాయి. సో మీది మంచి స్పందన వచ్చింది. మీ అమరణ నిరాహార దీక్షకి ఆరోగ్యం దృష్ట్యా మీరు విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఆయన దానికి నిరాహార దీక్ష కంటిన్యూ చేయాలని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకు విరమించలేనని చెప్పే విషయాన్ని ఆయన తెలియజేశారు. అయితే ఈయన విరమించి మనం ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. బీసీ సంఘాలు కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా 14వ తారీఖు నుంచి మరి సెంట్రల్ యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ నిరాహార దీక్షలు మొదలవుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఎంతకాలం లేట్ చేస్తే అంతకాలం ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. కాబట్టి మీరు విరమించమని చెప్పి కోరుతున్నా. ఈ సందర్భంగా కూడా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏమిటంటే, బీసీలు పోరాటాలు మొదలైనాయి ఈ ప్రభుత్వాల మీద. ఇంతవరకు ఒక మతవాద ఉద్యమాల్లోనో ప్రాంతీయవాద ఉద్యమాల్లోనే బీసీలు కలిసి ఉన్నారు. కాబట్టి బీసీల ఉనికి సరిగ్గా తెలియలా, బీసీల సంగతి పట్టించుకోవాలా. ఇక్కడ సకల జనుల సమ్మె చేసినా, మిలియన్ మార్చ్ చేసినా చేసిందంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందినటువంటి వర్గాల వాళ్ళే. ఈ ఆధిపత్యాల కులాల వాళ్ళు ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిందేం కాదు. చేసిందల్లా కూడా బీసీలు, ముఖ్యంగా తెలంగాణలో బీసీలు చాలా చైతన్యవంతులు. ఒక సమాజంలో బాధ్యతతో వ్యవహరించే కమ్యూనిటీ బీసీలు కాబట్టి శాంతియుతంగానే బీసీలు ఇటువంటి ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు గుర్తించాలా. బీసీలకి తీరని అన్యాయం జరుగుతుంది అనేది బీసీలు గుర్తించారు. మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ విషయానికే చూసుకుంటే ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఎమ్మెల్యేల యొక్క కులగణన కనుక మనం చేసినట్లయితే చాలా విస్మయకరమైనటువంటి వివరాలు మనకు బయటపడతాయి. మన 1952 నుంచి ఇప్పుడు 2024 వరకు 16 ఎలక్షన్లు జరిగినాయి తెలంగాణలో. తెలంగాణ అసెంబ్లీకి 1741 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు. ఇందులో బీసీలు 60% ఉన్నా 16% మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారంటే చూడండి ఎంత దారుణమైన విషయమో. 2024 వరకు 16 ఎలక్షన్లు జరిగినాయి. 1741 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 1741 మంది ఎమ్మెల్యేల్లో బీసీల శాతం 16% ఉంది, కానీ బీసీలు కనీసం 60% ఉంటారు. అంటే 276 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. ఈనాడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు 119 ఎమ్మెల్యేల్లో 19%, అంటే దాదాపుగా 16% మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారంటే బీసీల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల సంఖ్య అంత తగ్గటానికి కారణం ఏంటంటే బీసీలని గుర్తించకపోవటమే ఈ ప్రభుత్వాలు చేసే పని. అటు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఈ బీసీలని గుర్తించట్లేదు. అందుకనే బీసీల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ బీసీలు రెడ్డి ఎమ్మెల్యేలతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇదే తెలంగాణ శాసనసభలో ఇప్పటి వరకు 576 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 33% రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రంలో 3%, 4% కన్నా ఎక్కువ లేని రెడ్డి సామాజిక వర్గం నుంచి 33% ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారంటే చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. ఈ రోజున ఒక చీఫ్ మినిస్టర్ ఎవరు కావాలి తెలంగాణ అంటే ఒక రెడ్డి గారి తర్వాత ఇంకో రెడ్డి గారి పేరు వస్తుంది, కానీ బీసీ లీడర్ల పేరు రాదు. మరి బీసీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలా, వాళ్ళకి నిజమైనటువంటి రాజకీయమైనటువంటి అస్తిత్వం ఉంది. ఆ పరిస్థితి
ఈ రోజున ఈ ఉద్యమం ద్వారా ఖచ్చితంగా బీసీలకి ప్రముఖమైన రాజకీయ పాత్ర వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో రెడ్డి కమ్యూనిటీ కాకుండా మనం వెలమ కులానికి సంబంధించి తీసుకుంటే 6% కూడా లేని వెలమ సామాజిక వర్గం నుంచి దాదాపుగా 143 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎలక్ట్ అయ్యారు, అంటే 8.5%. అది ఎక్కువనే. మరి కమ్మ సామాజిక వర్గం నిజంగా చెప్పాలంటే ఒక జిల్లాకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి సామాజిక వర్గం 73 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. 4.5% వాళ్ళు కూడా వెలమ సామాజిక వర్గం 0.5% ఉంటే వీళ్ళు అంతకన్నా తక్కువే ఉంటారు. అందువల్ల దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సగానికి సగం రెడ్డి కమ్మ వెలమ ఎమ్మెల్యేలతో నిండిపోయి ఉంది. కానీ సగం కన్నా ఎక్కువ బీసీ ఎమ్మెల్యేలు ఉండాలా, కానీ బీసీలు కేవలం 16% మాత్రమే ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. మరి ఈ సందర్భంగా నా సహచరులు చిరంజీవులు గారు ఐఏఎస్ ఆయన ఉన్నారు. ఆయన గతంలో నల్గొండ కలెక్టర్గా చేశారు, ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్గా చేశారు. మరి వారి నేతృత్వంలో బీసీ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజున సిద్ధేశ్వర్ గారి అమరణ నిరాహారదీక్ష 11వ రోజుకు చేరింది. ఆయన అత్యంత శ్రద్ధ తీసుకుంటూ ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా బీసీ సంఘాలకి మార్గదర్శకంగా ఉంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో బృహత్తరమైన ప్రణాళికలు ఉన్నాయి, బీసీలకి చైతన్యం తెచ్చే ప్రణాళికలు. ఆయన తోడుగా కూడా నేను పనిచేస్తా తెలంగాణలో. మరి మా బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఈ విషయంలో, బీసీల విషయంలో మరి మా నేషనల్ పాలసీ కులగణన అనేది మా బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలసీని ఇక్కడ తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బీసీ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇక్కడ కూడా మరి మన చిరంజీవులు గారి ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ మందా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇవి చేపడతాం. సో ఈ రకంగా బీసీ సామాజిక వర్గం ఈ రోజున ఖచ్చితంగా ముందుకు వెళ్ళే పరిస్థితులే ఉన్నాయి. ఈ అమరణ నిరాహారదీక్షని తేలిగ్గా ప్రభుత్వాలు తీసుకోవద్దు. మరి తీసుకుంటే కనుక మరిన్ని చేదు అనుభవాలు ప్రభుత్వాలకు ఎదురవుతాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఎప్పుడు టైం దోచినప్పుడల్లా బీసీల కోసం పోరాడుతున్నారు. బీసీల్లో న్యాయం ఏ విధంగా జరగాలి, ఎమ్మెల్యేలకు ఏ విధంగా కేటాయించారు, అదేవిధంగా మీ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సార్. సో ప్రధానంగా ఇంకొకటి, ఎందుకంటే మాజీ ఐఏఎస్ గారు మనతో పాటు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నారు. ఈయన తెలంగాణ ప్రాంతంలో అన్ని కులాలను ఏకదాటిగా తెచ్చి అనేక పోరాటాలు చేస్తున్న వ్యక్తులను అంటే సమన్వయం చేసి ఒక తాటిపైన వెళ్ళాలి, అదేవిధంగా కులాలన్నీ ఒక తాటిపైన, బీసీ కులాలన్నీ ఒక తాటిపైన ఉంటేనే విజయం సాధిస్తామనే విధంగా ఆయన పోరాడుతున్న నేపథ్యం. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవులు గారు ఉన్నారు. సిద్ధేశ్వర్ గారిని పరామర్శించడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సంఘటన గురించి. సో మిత్రులు పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా నాతో ఉన్నటువంటి సహచరులు చామకూర రాజు, సూర్యారావు గారు, గౌడ్ గారు అందరికీ కూడా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు మన సిద్ధేశ్వర్ గారిని పరామర్శించి వారిని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత వారు నిజంగా కూడా ఈ నిరాహార దీక్ష ఎందుకు చేయదలుచుకున్నారు, దాని ఉద్దేశం ఏంటనే విషయం గురించి వారిని ప్రస్తావించడం జరిగింది. వారి మాటల్లో చెప్పాలంటే ఈ నిరాహార దీక్ష అనేది ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. ఇది ఒక వజ్రాయుధం. దీని ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అదేవిధంగా బీసీలలో కూడా ఐక్యత రావాలి, చైతన్యం రావాలనే విషయం వారు తెలియజేశారు. సో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మేము వాస్తవానికి మా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు మేము కోరుకుంటున్నాం, జనాభా దామాషా ప్రకారం. కానీ 42% మీరు ఇస్తామన్నారు. సరే, ఆ 42% అమలు చేయమన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చేసి మొదలు క్యాబినెట్ డెసిషన్ చేశారు, అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. జీవో 26 అని 15 మార్చ్ 2024 ఇస్తూ 150 కోట్లు కేటాయించారు. సో ఈ విధంగా అన్ని సిద్ధం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసినారు. సో వధువును మాట్లాడినారు, పెళ్లి మంటపం మాట్లాడినారు, పెళ్లి టైం కూడా నిర్ధారించినారు. తీరా పెళ్లికి వచ్చేసేవరకు మేము ఇప్పుడు చేయము, కులగణన చేయడానికి 6 నెలలు టైం పడుతుంది. అదేవిధంగా మాకు ఇప్పుడు స్థానిక సంస్థలు అర్జెంటు, కేంద్రం నుంచి మాకు వచ్చే ఫైనాన్స్ గ్రాంట్స్ రావు అని చెప్పేసి దాన్ని ఆ సాకు చూపించి ఎన్నికలు ఓటర్ల లిస్టులో బీసీలను గుర్తించి ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో తీరా పెళ్లి సమయానికి వచ్చేస్తే పీటల నుంచి పెళ్లి కొడుకు బారిపోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు.
సో ఇది కరెక్ట్ కాదు. అందుకనే సిద్ధేశ్వర్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ కనువిప్పు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వారిని కలిసి మీరు విరమించుకోవాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఉద్యమాలు ఇంకా చాలా భవిష్యత్తులో చేయాల్సినవి ఉన్నాయి. ఉద్యమ స్వరూపం కూడా మార్చుకోవాలని చెప్పడం జరిగింది. సో వారు కూడా పరిశీలిస్తామని చెప్పినారు. ఇంకా వారి కమిట్మెంట్ ఏం లేదు. సో మరి ఇంతకుముందు మిత్రులు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనేది ఒక అందని ద్రాక్ష పండులాగా ఉంది. సో మరి రాబోయే కాలంలో బీసీలలో ఆ రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఖచ్చితంగా రాజ్యాధికార సాధన కొరకే ఇదంతా పనిచేయడమే తప్ప ఈ కేవలం ఇప్పుడు రిజర్వేషన్లు పెంపు స్థానిక సంస్థల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాలు అనేది ఒక తాత్కాలికమైన మేజర్. అల్టిమేట్ ఏంటంటే రాజ్యాధికారం సాధించాలి. సో వారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ తెలంగాణలో 3 కులాలే ఆధిపత్యం ఉంది. వాస్తవానికి అసెంబ్లీలో తీసుకుంటే మోర్ దెన్ 50% వాళ్ళే ఉన్నారు. కేవలం 3 కులాల వాళ్ళే. ఈరోజు 119 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలలో మోర్ దెన్ 50% ఈ 3 కులాల వాళ్ళే ఉన్నారు కంబైన్ చేసి చూస్తే కూడా. సో అట్లా మరి కేవలం వాళ్ళ మొత్తం పాపులేషన్ కూడా తీసుకున్నా కానీ 5% దాటదు. సో 5% లేని పాపులేషన్ ఇవాళ 50% మించి సీట్లు ఉన్నారు. 52% ఉన్న పాపులేషన్ ఈరోజు 18% కూడా మించలేరు. సో మరి ఇట్లాంటి అనామలీస్ మనము రెక్టిఫై చేయాలి. మరి డెమోక్రసీ అంటే అందరూ పాల్గొంటేనే డెమోక్రసీ, అందరూ భాగస్వామ్యం అయితేనే డెమోక్రసీ తప్ప ఒక వర్గము 2 వర్గాలు మేమే రాజ్యాధికారం చెలాయిస్తామంటే అది డెమోక్రసీ అనబడదు. సో మరి అటువంటి దిశలో బీసీలను ఏకం చేయాలనేటువంటి సంకల్పంతో అందరం కలిసి పనిచేస్తున్నాము. చూద్దాం రాబోయే కాలంలో ప్రజలు ఎలాంటి తీర్పులు ఇస్తారు. సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కార్యాచరణ ఏ విధంగా ఉండదు? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బీసీ మూవ్మెంట్ అందుకుంది. విద్యార్థులు కూడా ఈ బీసీ మూవ్మెంట్లో పాల్గొని దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేయడానికి ఆయా యూనివర్సిటీలో కొనసాగుతుంది. మీరు దానికి ఏ విధంగా కార్యాచరణ ఉండదు? సో మేమేంటంటే ఇంటలెక్చువల్ ఫోరం నుంచి బీసీ వాదాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం అంతా బలంగా లేదు. మీరు చూసినట్టయితే ఒక స్త్రీవాదం ఉంటుంది, ఒక దళితవాదం ఉంటుంది, ఒక తెలంగాణ వాదం, ప్రాంతవాదం ఉంది, కానీ ఒక బీసీ వాదం అనేది లేదు. సో మనం ఏంటంటే బీసీ వాదానికి సంబంధించినటువంటి విజ్ఞానం ఏదైతే నాలెడ్జ్ అవసరం ఉందో దానికి సంబంధించిన ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ అనేది మేము మా సంఘం ద్వారా ఇస్తున్నాం. అదేవిధంగా మేము కూడా కొంత ట్రైన్డ్ పర్సనల్ను తయారు చేసేసి ఫీల్డ్ లెవెల్లో సో వాళ్ళకు కొంత అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో ఇంకా ఈ ట్రైనింగ్ కొనసాగించడం, పుస్తకాలు ప్రింట్ చేసి బీసీ భావజాల వ్యాప్తి చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఎవరు వద్దన్నా కాదన్నా బీసీ ఉద్యమం ఆగే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా ఈ ఉద్యమ రూపం దాల్చడానికి కూడా కారకులు రాహుల్ గాంధీ గారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 6 నెలల నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ వెళ్ళినా కులగణన, అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు, 50% సీలింగ్ రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేత అనే విషయం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అదే దాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా బీసీ ప్రజలు కూడా ఏకం కావడానికి, చైతన్యం కావడానికి తోడ్పడింది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి అధినాయకత్వాన్ని గౌరవించి మరి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి అనుకూలంగా ఇక్కడ పనిచేసినట్టయితే వాళ్ళకు కూడా రాబోయే కాలంలో మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఈ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు. అధికారంలో లేని కాంగ్రెస్ నాయకుడు అన్నటువంటి రాహుల్ గాంధీ కులగణన చేయమంటాడు. తర్వాత జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అంటాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేయట్లే. ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు పెళ్లి ముహూర్తం చేసి పెళ్లి కొడుకు పారిపోయినట్టు మరి ఈరోజు సీఎం పారిపోతున్నాడు. దాని మీద ఏం చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మనకి డిసెంబర్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. అంటే ఇప్పుడు 9 నెలలు నిండాయి. టెక్నికల్గా 9 నెలలు నిండాయి ఈ ప్రభుత్వానికి. 9 నెలలు నిండిన ప్రభుత్వం ఎప్పుడు డెలివరీ చేస్తుంది ప్రామిస్ని? అది చాలా ఇంపార్టెంట్. డెలివరీ చేస్తుందా? మరి 10 నెలల కన్నా డెలివరీ చేస్తుందా? మరి చేయకుండా ఈ 9 నెలల్లో ఈ పాటికి కులగణన అయిపోయేది చేసుంటే. చేయకుండా తాత్సారం చేయటం తప్పిస్తే మరి ఏం చెప్పాలా ఈ ప్రభుత్వం? మరి రాహుల్ గాంధీ మరి వచ్చి ఇక్కడ కూర్చుని హైదరాబాద్లో ఈ ప్రభుత్వం ద్వారా చేయించవచ్చు కదా, మరి ఎందుకు చేయించట్లేదు ఆయన? ఇవి చాలా చిత్రమైన విషయాలండి. ఏ పార్టీలు అయితే అధికారంలో ఉండవో, అధికారంలో ఉండని పార్టీలు ఇవి డిమాండ్ చేస్తాయి. అధికారంలోకి వచ్చినాక సీతకన్ను వేస్తాయి అంటానికి ఇది ఉదాహరణ. బీజేపీ కూడా అంతే.
బీజేపీ కూడా ఇలానే డిమాండ్ చేసింది. కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఒక ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. అయినాక ఆయన ఇప్పుడు తాత్సారం చేస్తున్నాడు. దానికి ఏదో చిన్న మనకి ఏం చేస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ ద్వారా ఏదో మాట చెప్పిస్తున్నారు. చెప్తే ఈ ప్రజల్లో పెళ్ళుబుకుతున్నటువంటి వ్యతిరేకత ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి ఉందో దాన్ని కంట్రోల్ చేద్దామని డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. సకల కుల జనగణన అనేది చేయాలి. జనాభా తాభాష పద్ధతిలో రాజకీయ అధికారాన్ని పంచాలి. విద్యా ఉద్యోగాలే కాదు, రాజకీయ అధికారాన్ని కూడా పంచాలి. అసెంబ్లీల్లో మరి జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ నిండినప్పుడే అది పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే అది పాక్షిక ప్రజాస్వామ్యం, అంటే డెమోక్రసీ డెఫిసిట్ అంటారు. ఇది మనకున్నది పాక్షిక ప్రజాస్వామ్యం. అందుకే ప్రజల్లో ఎప్పుడు కూడా అసంతృప్తి రగులుతూ ఉంటుంది. అందుకే ఏవైతే వెళ్తాయో ఆ ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పట్టుకుని ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే స్వార్థపరమైనటువంటి వాళ్ళ కులపరమైనటువంటి ఏదైతే వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నారో రాజకీయాలు కట్టిపెట్టి మరి బీసీలకు ఖచ్చితంగా జనాభా దామాషా పద్ధతిలో అధికారాన్ని అందజేసే విధంగా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరపున నేను కోరుతున్నాను. బీసీలకు అన్యాయం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ పూర్ణచంద్రరావు గారు అలాగే చిరంజీవులు గారు చెప్పిన విధానం ప్రభుత్వంలో ఉన్నవారు చేయరు, ప్రభుత్వంలో లేని వారిపైన నిందలు వేస్తూనే ఉంటారు, కానీ జనగణన కానీ కులగణన కానీ చేయడానికి సిద్ధంగా లేరు అనే విధంగా చెప్తున్నాము. ఏదేమైనా ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి, బీసీలకు న్యాయం జరుగుతుందని వీరిద్దరు చెప్పినారు.